హాయ్ అండి. నా పేరు సూర్య మోహన్. ఈరోజు నేను వెల్నెస్ కోచ్ని. హెర్బాలైఫ్ ఇంటర్నేషనల్ న్యూట్రిషన్ కంపెనీలో వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు మీకోసం వచ్చింది ఏంటి అంటే వాటర్ ఇంపార్టెంట్ గురించి మీతో పంచుకోవటానికి వచ్చాను. ఈ వాటర్ వాల్యూ ఏంటి, ఎంత ఎంత అవసరము, ఆ వాటర్ తీసుకోకపోతే ఏమవుతుంది, ఇలా కొన్ని విషయాలు మీతో చర్చించడం కోసం వచ్చాను. మొదటి క్వశ్చన్ ఏంటంటే, మనిషి శరీరంలో నీటి శాతం ఎంత అవసరం? ఇది ఈ క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి, మనం భూగోళంలో 3 వంతులు నీరు ఉంటుంది, 1 వంతు మాత్రమే భూమి అంటే నివసించే ప్రదేశం ఉంటుంది. అంటే ఏంటి అంటే, మన భూగోళంలో 3 వంతుల నీరు, 1 వంతు భూమితో నిర్మితమై ఉంది. అంటే అర్థం ఏంటి? వాటర్ ఒక్క ఇంపార్టెంట్ ఏంటి, ఎంత కావాలి అనేది. మనిషికి కూడా బాడీలో 80% వాటర్ ఉండాలి, 20% మాత్రమే ఫుడ్ రూపంలో తీసుకోవాలి. సహజంగా మనందరం గమనించండి, డిఫరెంట్ గా తీసుకుంటాం. అంటే 20% ఏమో వాటర్ తీసుకుంటాం, 80% ఫుడ్ తీసుకుంటాం. కాబట్టి దీన్ని మార్చుకొని బాడీకి 80% వాటర్ ఇవ్వాలి, 20% ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. 80% వాటర్ కూడా బాడీలో మనిషి వెయిట్ను బట్టి తీసుకోవాలి. ఇప్పుడు పిల్లల ఏజ్ ఉంటుంది, చిన్న పిల్లలు కదా, పాలు తాగే పిల్లలకి వాటర్తో అవసరం ఉండదండి. వాళ్ళ బాడీలో అంటే బాడీకి ఏం ఫుడ్ ఇవ్వం కాబట్టి బాడీకి సహజంగా వాళ్ళు బయటకి ఫోకస్ అవ్వదు కాబట్టి, ఎక్కువ తల్లి దగ్గర తల్లి పొత్తిళ్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తేమ శాతం అవసరం ఉండదు కాబట్టి, న్యాచురల్ గా తేమ ఉంటది కాబట్టి బాడీలో వాళ్ళకి ఆ మిల్క్ తోటే సరిపోతుంది. ఎప్పుడైతే ఆహారం ఇవ్వటం మొదలు పెట్టామో మన బాడీలో ఆర్గాన్స్ కి, అప్పటి నుంచి వాటర్ ఇవ్వటం మొదలవుతుంది. సో కాబట్టి పిల్లల ఏజ్ లో ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి 1 లీటరు 1/2 లీటర్ అలా పెంచుకుంటూ ఏజ్ లిమిట్ ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి అవసరాన్ని బట్టి 1 లీటర్ 1.5 లీటరు అంటే ఒక 4 years నుంచి మళ్ళీ 1 లీటర్ వరకు తీసుకొని, అలా మాక్సిమం ఎవరైనా సరే ఇక 10 years పై నుంచి కూడా 2.5 లీటర్స్ తక్కువ తాగకూడదు. కంపల్సరీ 2.5 లీటర్ అయినా మినిమం తాగాలి ఎవరైనా. అలా కాకుండా ఇంకొక లెక్క ఏంటి అంటే, బాడీ వెయిట్ ని బట్టి. సపోజ్ బాడీ ఎంతైతే ఉందో 20 kgలకి 1 లీటర్ చొప్పున వాటర్ తాగాలి మనం. అలా తాగటం వల్ల ఎంత ఉన్నామో అంత వెయిట్, దాన్ని బట్టి మనం కొలతేసుకొని మినిమం వాటర్ తీసుకోవటం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి శరీరంలో నీటి శాతం ఎలా తీసుకోవాలి అంటే, వయసును బట్టి నిర్ణయించాలనే క్వశ్చన్ కి ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. వయసు 10 years లోపు అయితేనేమో మినిమం 1 లీటర్ వరకు తీసుకోవాలి. ఆఫ్టర్ 10 years నుంచి మాత్రం బాడీ వెయిట్ ని బట్టి 20 kgలకు 1 లీటర్ చొప్పున తీసుకోవాలి. అయితే ఈ తాగే టైమింగ్స్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే వాటర్ తాగేది ఎలాగంటే ఒక పద్ధతి ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకోకుండా 1 గ్లాస్ నార్మల్ వాటర్ తాగాలి ఎవరైనా సరే. తర్వాత మనము గోరువెచ్చని నీళ్లు, బ్రష్ చేసుకొని గోరువెచ్చని నీళ్లు 1 లీటర్ వరకు తీసుకోవాలి. ఎందుకు అంటే, ఖాళీ పొట్టతో కనుక మనం 1 లీటర్ వాటర్ గోరువెచ్చని తీసుకోగలిగితే, ముందు రోజు తిన్న ఆహారం తాలూకు వేస్టేజ్ ఏదైతే ప్రేవుల్లో ఉందో దాన్ని అంతటిని క్లీన్ చేసి ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది వాటర్. కాబట్టి 1 లీటర్ గోరువెచ్చని వాటర్ తాగి, ఆ తర్వాత నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఘన పదార్థం తిన్న వెంటనే వాటర్ తీసుకోకూడదండి. దానికి బ్రేక్ఫాస్ట్ అయితేనేమో 1/2 hour గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకోవాలి. అదే లంచ్ చేస్తే 1 hour గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకోవాలి. ఏదైనా తినడానికి 1/2 hour ముందు వాటర్ ఆపేసేయాలి. ఇది వాటర్ తీసుకునే పద్ధతి. మనం సపోజ్ బాడీ వెయిట్ ని బట్టి, ఇప్పుడు నేను 60 kgs ఉన్నాను అనుకోండి, అంటే నాకు 3 లీటర్స్ అవసరం వాటర్. అది బాడీకి కావాల్సిన అత్యవసరమైన వాటర్. అంటే ఇమీడియట్ గా ప్రతిరోజు ఇవ్వాల్సిన వాటరు 3 లీటర్స్. ఇంకొక 1/2 లీటర్ ఎక్కువ ఇవ్వచ్చు. ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్ లో కంపల్సరీ 1/2 లీటర్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో లీటర్ ఇచ్చినా పర్లేదు సమ్మర్ వరకు, ఎందుకంటే బయట వాతావరణం బాగా హీట్ ఎక్కినప్పుడు బాడీలో తేమ శాతం తగ్గిపోతా ఉంటది కాబట్టి అలా ఇవ్వచ్చు. అయితే ఎవరైతే వాటర్ ని ఎత్తి పట్టుకొని గడగడ తాగుతారో వాళ్ళకి తాగే వాటర్ వాళ్ళ బాడీకి యూజ్ అవ్వవు. తీసుకున్న వాటరు
బాడీలో ఉన్న మంచి లవణాలు ఏదైతే ఉందో వాటిని కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోతాయి. సో మనకి ఏదైతే డైజెస్టివ్ సిస్టానికి కానీ, ఆ తర్వాత లోపల ఉన్న చెత్తను క్లీన్ చేయటానికి కానీ, తర్వాత బ్లడ్ ని ఆక్సిజన్ తో కూడి ఫిల్టర్ చేయటానికి కానీ, బ్లడ్ ని ఫిల్టర్ చేయటానికి కానీ వాటర్ ఉపయోగపడకుండా వేస్ట్ గా బయటకు వెళ్ళిపోతాయి యూరిన్ రూపంలో. లవణాలను తీసుకొని మంచి మంచి లవణాలను తీసుకొని, కాబట్టి గటగట తాగటం, ఎత్తిపోసుకోవటం అనేది తీసుకోకూడదు. ఎర్లీ మార్నింగ్ తీసుకునే 1 లీటర్ గోరువెచ్చని వాటర్ మాత్రమే ఫోర్స్ఫుల్ గా తాగొచ్చు. ఇక రోజు మొత్తం తాగే వాటర్ ఏదైతే ఉందో అది సిప్ బై సిప్ మాత్రమే. సిప్ బై సిప్ అంటే ఇదిగోండి ఇలాగా అలా అలా తాగటం వల్ల ఏమైందంటే మన నోట్లో లాలాజలం ఉంటది. ఆ లాలాజలంతో కూడి వాటర్ లోపలికి వెళ్తాయి. ఎప్పుడైనా మొక్క ఉంది చూడండి, మొక్కకి ఫ్లవర్ హౌస్ లో మొక్క ఉంది. మొక్కకి ఒకేసారి తీసుకెళ్లి ఒక బిందె నీళ్ళు పోస్తే ఏమైంది, మొత్తం ఫ్లో బయటికి వెళ్ళిపోతుంది, ఉపయోగపడం. అలాగే మనం వాటర్ అదే కనుక గ్లాస్ తో కొంచెం కొంచెం పోసామనుకోండి, మొక్క అబ్జర్వ్ చేసుకుంటూ ఆ పత్తి పీల్ చేసుకొని మొక్క కళకళలాడుతూ ఎదుగుతూ ఉంటది. సో కాబట్టి మన బాడీ కూడా అంతేనమాట. రోజు మొత్తం తాగే వాటర్ సిప్ బై సిప్ మాత్రమే ఇవ్వాలి. అలాగే లంచ్ కి బిఫోరే 3/4 వాటర్, అంటే 3 లీటర్స్ నాకు నేను తాగాలనుకోండి, 3 లీటర్స్ లో 2 లీటర్స్ నేను లంచ్ కి ముందు కంప్లీట్ చేయాలి. ఇంకొక 1 లీటర్ ఏదైతే ఉందో అది లంచ్ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 లోపు నాకు ఇవ్వాల్సిన బాడీకి ఇవ్వాల్సిన వాటర్ క్వాంటిటీని నేను కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ 6 తర్వాత అవసరం ఉండదు. అలా అవసరం లేకుండా ముందే గనక మన వాటర్ ని ఇచ్చేసామనుకోండి, బాడీ అడగదు. ఎవరికైతే దాహం వేస్తుందో, నోరు ఎండిపోతుందో, వాటర్ గుర్తుకొస్తున్నాయి, వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి, మీరు బాడీకి ఇవ్వాల్సిన వాటర్ ని టైం టు టైం ఉపయోగపడేలాగా ఇవ్వట్లేదని అర్థం. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ప్రతి 20 కేజీలకి 1 లీటర్ చొప్పున తాగే పద్ధతులను పాటిస్తూ తాగండి. వాటర్ అనేది బెస్ట్ గా సపోర్ట్ అవుతాయి. మనిషి శరీరంలో నీరు పోషించే పాత్ర అనేది ఒక అద్భుతం ఉంది. ఏంటి అంటే బాడీకి తేమ శాతాన్ని అందిస్తుంది వాటర్. తర్వాత మనం రోజు ఆక్సిజన్ ని పీల్చుకొని బయట నుంచి లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతాం. అలా వదిలే ప్రక్రియలో మన బాడీలో ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వాలి అంటే H2O అంటారు, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్. అలాంటి రెండిటి కాంబినేషన్ వాటర్. కాబట్టి మన బాడీలో ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. తర్వాత స్కిన్ లో తేమ శాతాన్ని నిలిపించింది. వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల ఏం జరిగిద్దంటే స్కిన్ కున్న కొలాజిన్ ఎలాసిటీ అనేది తగ్గిపోవటం వల్ల కొలాజిన్ ఎలాసిటీ అనేది ఏమైంది, స్కిన్ ని ఇలా టైట్ గా ఉంచేలాగా చేస్తుంది. ఎప్పుడైతే ఆ కొలాజిన్ ఎలాసిటీ తగ్గిపోయిందో, అంటే వాటర్ తక్కువ ఇవ్వటం వల్ల ఆ కెపాసిటీ, ఉత్పత్తి అయ్యే కెపాసిటీ తగ్గిపోవటం వల్ల అక్కడ స్కిన్ ముడతలు పడుతూ ఉంటది. చాలా మందికి మోషన్స్, వామిటింగ్స్ ఎక్కువ అయిన వాళ్ళకి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కదా. అలా అయిపోయినప్పుడు బాడీకి స్కిన్ ఇలా పట్టుకొని లాగితే వాళ్ళకి ఇలా ముడతలు పడ్డట్టు వచ్చేస్తుంది, గమనించండి. ఎందుకంటే బాడీలో వాటర్ శాతం తగ్గిపోయింది కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోవటం వల్ల స్కిన్ ఎలాసిటీ కోల్పోతుంది. సో అదే కాకుండా బ్లడ్ ప్యూరిఫై అవ్వదు. బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి అంటే వాటర్ సపోర్ట్ కూడా కావాలి. అలాగే మంచిగా మోషన్ అనేది ఫ్రీ మోషన్ అవ్వదండి. ఎందుకు, తిన్న ఆహారాన్ని ఫిల్టర్ చేసి కరెక్ట్ గా వేస్ట్ ని పెద్ద ప్రేవుల్లోకి, తర్వాత మంచిని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి వాటర్ కూడా సపోర్ట్ కావాలి. తర్వాత కిడ్నీలు వాటి పని అవి చేసుకోవటానికి మనం వాటర్ ప్రాపర్ గా ఇస్తే తీసుకున్న ఆహారంలో నుంచి అన్ని చెత్తని కూడా క్లీన్ చేసి బ్లడ్ లోకి మంచిని తీసుకొని పంపిస్తుంది వాటర్ సపోర్ట్ తోటి. అలాగా వాటర్ కనుక మంచిగా తీసుకోగలిగితే యూరిన్ ప్రాబ్లం అనేది రాదు. యూరిన్ గనక మనం ఎక్కువసేపు వాళ్ళ ఆడపిల్లలందరూ ఏం చేస్తున్నారంటే వాటర్ తాగకుండా స్కూల్కి వెళ్తూ, అంటే పేరెంట్స్ కూడా ఇది కేర్ తీసుకోవాలి, టీచర్స్ కూడా చెప్పాలండి. వాళ్ళని వాష్రూమ్ కి పంపించమని చెప్పాలి. అసలు అలా వాష్రూమ్ కి వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల లోపల ఇన్ఫెక్ట్ అయ్యి కిడ్నీల వరకు ఆ ఇన్ఫెక్షన్ వెళ్లే అవకాశం ఉంటది. వాటర్ తీసుకోవాలి, వాష్రూమ్ కి వెళ్ళాలి, ఎక్కువ వాష్రూమ్ ఆపుకోకూడదు. సో అలా వాటర్ తీసుకుంటే ప్రాపర్ గా వాష్రూమ్ కూడా ఫ్రీగా
వెళ్ళిపోతే లోపల వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటది. ఇలా వాటర్ కరెక్ట్ గా ఇస్తే మన చెమట రూపంలో కొన్ని వేస్టేజీ, యూరిన్ రూపంలో కొన్ని వేస్టేజ్ బాడీలో నుంచి, తర్వాత మోషన్ రూపంలో కొన్ని వేస్టేజ్ బయటకు వెళ్ళిపోతూ ఉంటది వాటర్ వల్ల. సో వాటర్ తీసుకోవటం ఆక్సిజన్ కి, స్కిన్ ఎలాసిటీకి, తర్వాత డైజెషన్ కి, తర్వాత బ్లడ్ ప్యూరిఫికేషన్ కి, హార్ట్ పంపింగ్ దగ్గరకి, అన్నిటికీ బాడీలో ప్రతి ఆర్గాన్ కి వాటర్ అవసరం ఉంది. కాబట్టి కంపల్సరీ సమ్మర్ లో వాటర్ బాటిల్ ఎప్పుడు మీ పక్కన ఉంచుకోండి. నేను చెప్పినట్లు సిప్ బై సిప్ మాత్రమే తాగండి. నా పక్కన ఎప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది. మీరు కూడా డెఫినెట్లీ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. అలా అని ఈ రోజు ఎండలుగా ఉన్నాయని మీరు కూల్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ కానీ తాగకూడదు. ఎందుకు అంటే బయట నుంచి మన బాడీ ఉష్ణోగ్రత పెంచుకొని ఉన్నప్పుడు మనం లోపలికి చల్లట ఇచ్చామనుకోండి, అది బాడీకి ఆపోజిట్ గా చేస్తున్నట్టు. మనం అంటే బయట ఉష్ణోగ్రత ఉంది, లోపలికి కూలింగ్ వాటర్ ఇస్తున్నాం. దానివల్ల బాడీ ఏం చేసింది, డైజెస్ట్ చేసుకోలేదు. అందుకే కూల్ వాటర్ తాగితే ఇంకా దాహం వేసి ఇంకా తాగాలనిపిస్తా ఉంటది, గమనించండి. కాబట్టి నార్మల్ వాటరే తీసుకోండి, సమ్మర్ అయినా ఏదైనా. అసలు సమ్మర్ లో ఎక్కువ దాహం అవటం అనేది ఉండదండి. మీరు ముందు నుంచే వాటర్ కనుక ఒక సహజంగా మంచి ప్రక్రియగా ఇస్తూ ఉన్నారు అంటే సమ్మర్ కూడా దాహం ఎక్కువ అవటం, ఎక్కువ వాటర్ తీసుకోవటం అనేది ఉండదు. సమ్మర్ అయినా వింటర్ అయినా సేమ్ వాటర్ మెయింటైన్ చేయగలిగితే బాడీ ఎక్సలెంట్ గా ఉంటుంది. మనిషి శరీరంలో నీటి శాతం తగ్గితే ఏమవుతుంది, మనిషి కనుక తీసుకోవాల్సిన వాటర్ కనుక బాడీలో తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ మన బాడీలో వాటర్ నిల్వలు కొన్ని ఉంటాయి. అవి ఉండటం వల్ల ఆ ఉన్న వాటర్ ని బాడీ ఖర్చు పెట్టేసుకుంటది. ఖర్చు పెట్టేసుకొని బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటది. వాటర్ ఇవ్వకపోతే డిహైడ్రేట్ అయిపోయింది ఒకటి ఫస్ట్. తర్వాత 2 మోషన్ అరుగుదలలో డిఫరెన్స్ వచ్చింది. తర్వాత 3వది వచ్చి మోషన్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత 4వది వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలాగా తర్వాత కిడ్నీలకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే ఏదైనా మన బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలన్నా, బాడీలో తీసుకున్న ఫుడ్ అబ్జర్వ్ అవ్వాలన్నా, తర్వాత కిడ్నీస్ కరెక్ట్ గా పనిచేయాలన్నా వాటర్ అనేది సపోర్ట్ ఉండాలి. మనం తీసుకున్న ఆహారాన్ని ఫిల్టర్ చేయడానికి వాటర్ సపోర్ట్ ఉండాలి. కాబట్టి మన బాడీకి తేమ శాతాన్ని ఇవ్వాలన్న వాటర్ ఉండాలి. కాబట్టి ఏదైతే ఈ వాటర్ తీసుకోవాల్సిన వాటర్ అయిపోతే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, మోషన్ ప్రాబ్లం వస్తుంది, స్కిన్ అనేది ముడతలు పడిపోతా ఉంటది, డ్రై అయిపోతా ఉంటది, తర్వాత ఆకలి మందగిస్తుంది, తర్వాత మోషన్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత కిడ్నీ ఎఫెక్ట్. నీరు తక్కువ తాగితే ఎంత నష్టమో ఎక్కువ తాగినా అంత నష్టం. ఇప్పుడు మనం సహజంగా వెయిట్ ని బట్టి వాటర్ తాగాలని చెప్పాను కదా మీకు. బాడీ వెయిట్ లో ప్రతి 20 కేజీలకి 1 లీటర్ చొప్పున, కాకపోయినా ఇంకొంచెం ఒక 1/2 లీటర్, 1 లీటర్ వరకు ఎక్కువ తీసుకుంటే ఓకే. అలా కాకుండా మనం 3 లీటర్లు తీసుకోవాల్సిన 6 లీటర్లు, తర్వాత 4 లీటర్లు తీసుకోవాల్సిన వాళ్ళు 6 లీటర్లు 7 లీటర్లు వాటర్ కనుక తాగారు అంటే మనం మూత్రపిండాలకి 5 లీటర్ వాటర్ ని ఫిల్టర్ చేసే కెపాసిటీ మాత్రమే ఉంటది. 5 లీటర్ వాటర్ ఓన్లీ డైలీ ఒక 5 లీటర్ వాటర్ మాత్రమే ఫిల్టర్ చేసే కెపాసిటీ ఉంటది. దాని వల్ల ఏమైంది అంటే ఎక్కువ తీసుకుంటే పని, ఇప్పుడు మిషన్ ఉందండి మన ఇంట్లో, ఎక్కువ కుడతా ఉంటాం. టైలరింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటది కదా. మిషన్ బాగా కుడతా ఉంటే ఆయిల్ లేకుండా హార్డ్ అయిపోయి టైట్ అయిపోయి అది కుట్టడానికి కన్వీనియంట్ గా ఉండదు, సౌండ్స్ వస్తా ఉంటది. అలాగే మన మూత్రపిండాలు కూడా ఎక్కువ వాటర్ ఇస్తా అంటే దానికి ఫిల్టర్ చేసే విధానాన్ని పెంచుతున్నాం, రోజు చేయాల్సిన దానికన్నా డబల్ ఇస్తున్నాం. అలాంటప్పుడు అవి పనితీరు మందగించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి బాడీలో లవణాలు కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. మంచి మంచి లవణాలు ఎక్కువ తీసుకుంటే. తక్కువ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం, మోషన్ డైజెషన్ అవ్వదు, మోషన్ ప్రాబ్లం వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కిడ్నీలు డామేజ్ అవుతాయి తక్కువ తీసుకున్న. ఎక్కువ తీసుకుంటే దానికి కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. అలాగా కిడ్నీలు ప్రాబ్లం మెయిన్ ఎందుకు వచ్చింది అంటే బాడీకి ఎక్కువ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ ఇవ్వటం వల్ల బాడీ అనేది డిహైడ్రేషన్ గురయ్యి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి సహజంగా చూడండి, బిర్యానీ గాని ఏదైనా చికెన్ తిన్నప్పుడు నోరు ఎండిపోతా ఉంటది, దాహం దాహం అని అడుగుతా ఉంటది. సో కాబట్టి వీలైనంత వరకు సాత్విక ఆహారం తినండి. ఫ్రూట్స్, నట్స్ చాలా బాగా మంచిగా రోజు తీసుకోగలిగితే, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కనుక తీసుకోగలిగితే
కీర దోసకాయ, కర్బూజా వెజిటబుల్స్ లో. తర్వాత ఈ ఎండాకాలంలో వచ్చేసరికి పుచ్చకాయ, కర్బూజా ఇవన్నీ ఫ్రూట్స్ రూపంలో తినగలిగితే మంచిగా ఆరోగ్యంగా ఉంటాం. వాటర్ ఏదైతే బాడీకి కావాల్సిన వాటర్ మనం క్రమంగా ఇస్తూ ఉన్నామో స్కిన్ అనేది చక్కగా షైనింగ్ తో, తేమ శాతం నిలుపుండి స్మూత్ గా షైనింగ్ తో వెలుగుతూ ఉంటుంది. అదే వాటర్ తక్కువ ఇచ్చామంటే డ్రై అయిపోతూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, కొలాజిన్ ఎలాసిటీ అనేది తగ్గిపోయి ముడతలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. స్కిన్ అనేది బాగా డామేజ్ అవుతుందండి వాటర్ తీసుకునే వాళ్ళకి. అదే కాకుండా ఆ ఫేస్ మీద పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం కూడా వాటర్ కూడా ఒక పాత్ర వహించింది. సో కాబట్టి వాటర్ అనేది కరెక్ట్ గా తీసుకోండి. వాటర్ తీసుకుంటే పొట్ట ఎప్పుడైతే క్లీన్ ఉంటుందో స్కిన్ అందంగా ఉంటది. పొట్టలో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో స్కిన్ డామేజ్ అవుతూ ఉంటది, గుర్తుపెట్టుకోండి. అందుకని వాటర్ ప్రాపర్ గా తీసుకుంటే స్కిన్ అనేది చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. వేసవిలో మనిషి అనేది వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరమే ఉండదండి. వడదెబ్బ తగలటం అనేది ఉండదు. వడదెబ్బ ఎందుకు తగిలిద్ది అంటే ముందు నుంచే మనం వాటర్ ఇవ్వకుండా, వాటర్ ఇవ్వాల్సిన స్థానంలో మనం ఏం చేస్తాము, కూల్ డ్రింక్స్, తర్వాత ఈ హాట్ డ్రింక్స్, కాఫీ, టీలు తాగటం, కూల్ డ్రింక్స్ తాగటం చేస్తూ ఉంటాం. దానివల్ల బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోయి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మార్నింగ్ నుంచి ఈ రోజు నేను వాటర్ గురించి చాలా విషయాలు మీతో చెప్పాను. ఆ విషయాలన్నిటిని కనుక రోజు మనం ఒక పద్ధతిలో పాటించుకుంటా వస్తే వాటర్ డెఫిషియన్సీ అనేదే ఉండదు, వడదెబ్బ అనేదే ఉండదు. మీరు ఇవాళ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి సూర్యరశ్మి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు మన బాడీ తట్టుకోలేని స్థితిలో ఉంటది. కాబట్టి వాటి నుంచి రక్షణ కల్పించడానికి స్కార్పులు కట్టుకొని వెళ్ళండి. సన్ గ్లాసెస్ పెట్టుకోండి. కళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. బయటికి వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోండి, స్కార్ప్ కట్టుకోండి. కంపల్సరీ కేర్ తీసుకోండి. వాటర్ బాటిల్ కంపల్సరీ మీతో ఉండాలి. అలాగే కూల్ వాటర్ ఎక్కడ తీసుకోవద్దు. దాహం వేసే వరకు ఉండొద్దండి. ముందు నుంచే మంచిగా సిప్ బై సిప్ వాటర్ తాగుతూ ఉండండి. ఇందాక నేను చూపించినట్లు ఇలా ఎప్పుడు నా పక్కన వాటర్ బాటిల్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళి. అది అలాగనమాట. సో కాబట్టి ఇలా వాటర్ గురించి కేర్ తీసుకుంటే మీకు సమ్మర్ లో ఇబ్బంది అనేది ఉండదు, వడదెబ్బ తగలటం అనే ప్రక్రియ ఉండదు. కాబట్టి వాటర్ ని పిల్లలతో సహా ఇంట్లో అందరూ ఒక పద్ధతిగా ముందు ఒక్క అలవాటును మార్చుకోండి. ఎందుకు, బాడీకి 80% వాటర్ ఉపయోగపడిద్ది అని చెప్పాను కదా. 80% మన బాడీ చాలా హెల్దీగా ఉంటుంది వాటర్ కరెక్ట్ గా ఇస్తే. సో ఇది అండి ఈరోజు వాటర్ గురించి. మీకు ఇలా వాటర్ గురించి చెప్పుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పద్ధతులు, ఇలాంటివన్నీ సబ్జెక్ట్ అంతా కూడా నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ ట్రైనింగ్ లో నేర్చుకున్నదేనండి. నేర్చుకొని మార్చుకున్నదే. ఒకప్పుడు నేను కూడా వాటర్ చాలా తక్కువ, గుర్తొచ్చినప్పుడు వాటర్ తాగుతున్నాం అంటే అది డేంజర్ సిగ్నేచర్, గుర్తుపెట్టుకోండి. మనకు దాహము అని తెలిసే వరకు మనం వాటర్ ఇవ్వలేదు అంటే అది డేంజర్ సిగ్నేచర్. కాబట్టి నేను అలా ఉండేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చాక వాటర్ ఇంపార్టెంట్ ఇలాగే తెలుసుకొని పాటించి మార్చుకునటం వల్ల నేను అనేది 23 kgs వెయిట్ లాస్ అయ్యి చాలా హెల్తీగా, థైరాయిడ్ నుంచి మెడిసిన్ ఫ్రీ లైఫ్ వచ్చి మోషన్ ప్రాబ్లం భయంకరంగా ఉండేదండి నాకు. అలాంటి మోషన్ ప్రాబ్లం నుంచి ఫ్రీ అయిపోయి వాళ్ళ ఎంత హ్యాపీ మోషన్ అంటే అసలు వాష్రూమ్ లోకి ఇలా వెళ్ళి అలా ఒక్క సెకండ్ లో బయటకు వచ్చేస్తాను. హ్యాపీగా ఉంది. నాకు ఎలాంటి తలనొప్పి గాని ప్రతిరోజు అంటే వాటర్ తీసుకోకపోతే ఇందాక మీకు చెప్పను మర్చిపోయాను కదా, హెడేక్ కూడా వస్తుంది, సైనస్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటర్ తీసుకోకపోతే. సో అలాంటిది నాకు మోషన్ ప్రాబ్లం లేదు, తలనొప్పి లేదు, చాలా హ్యాపీగా హెల్దీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ ని. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సో అలాంటి ఆరోగ్యాన్ని నేను తీసుకొని ఆ మహాభాగ్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవటానికి ఇలా మేము ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాఘవ్ ది ప్రిన్స్. మీకు కనుక ఈ కంటెంట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్తీ కంటెంట్స్ తో మేము ముందుకు వస్తాం.